ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద పోరాటంలో వెనక్కి వెళ్ళామని కాదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం పెట్టినప్పుడు చెలరేగిన కొన్ని వేల కేసుల్ని విత్డ్రా చేసినప్పుడు మేము హైకోర్టులో ఫైట్ చేశాం. దస్తగిరి మీద ప్రాణాపాయంలో దస్తగిరి కోసం ఆయన్ని పదే పదే కేసులు పెట్టి ఆయన్ని ఎలక్షన్ మూమెంట్లో బయటకు రానియకుండా వాళ్ళ భార్యల్ని అతని భార్యని పిల్లల్ని భయభ్రాంతులకు గురి చేసి దస్తగిరి మీద కేసులు పెట్టినప్పుడు హైకోర్టులో ఫైట్ చేసి వాళ్ళ కోసం ఫైట్ చేస్తున్నాం. ఏ లాయర్ని పెడితే ఆ లాయర్ని కొనేసే పరిస్థితుల్లో దస్తగిరి కోసం విఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో హైదరాబాద్ వెళ్ళి దస్తగిరి కేసుని ఆర్గ్యూ చేస్తున్నాం. దస్తగిరికి కమిటెడ్గా మేము నిలబడ్డాం. ఈ రాష్ట్రంలో ప్రతి దళిత బిడ్డ మీద జరిగే అన్యాయాల్ని అక్రమాలని ఫైట్ చేస్తున్నాం. బట్ మీడియాలో కనపడకపోవచ్చు, లేకపోతే మీడియాలో నీకు రాలేకపోవచ్చు, కానీ నాకున్న పొలిటికల్ ఎంగేజ్మెంట్స్లో కొంత పొలిటికల్గా మా పార్టీని స్ట్రెంగ్తన్ చేయడానికి కమిటీస్ పెట్టుకోవడానికి కొంత టైం తీసుకున్నమాట వాస్తవమే. కానీ చర్చలు జరుగుతున్నట్టుగా ఈ రాష్ట్ర ప్రభుత్వంతోనో కుమ్మక్కయ్యటమో లేకపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వంకి బ్యాకప్గా ఉండటమో ఇలాంటి ప్రభుత్వాలకి కనుక మనం బ్యాకప్గా ఉన్నామంటే బహుశా దేవుడు మనల్ని మనం క్షమించుకోవచ్చాము. కానీ ఇలాంటి ప్రభుత్వానికి ఇంకా ఎలాంటి ప్రభుత్వం ఏంది లేదు, జగన్మోహన్ రెడ్డికే అందం. జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక నియంతకి బ్యాకప్గా ఉండటం వలన అది మనల్ని మనం క్షమించుకోవచ్చాము, కానీ ఆ దేవుడు మాత్రం క్షమించడు. ప్రజలు అంతకంటే క్షమించడు. అన్నిటికంటే ముఖ్యంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ క్షమించడు. నేను అనేది ఏంటంటే, ఇప్పుడు మీడియాగా మేము ఉన్నాము అంటే మమ్మల్ని వాళ్ళు ఎల్లో మీడియా అనొచ్చు, లేకపోతే టీడీపీ అనుకూల మీడియా అనొచ్చు, రకరకాలుగా మాట్లాడతారు వైసీపీ వాళ్ళు ఎన్నన్నా. ఎస్ అఫ్కోర్స్ మా మీడియా హౌస్కి కానీ లేకపోతే ఒక జర్నలిస్ట్గా ప్రస్థానం సాగించిన మా ఎండి రాధాకృష్ణ గారికి కానీ జగన్మోహన్ రెడ్డి విషయంలో ఒక క్లియర్ పాలసీ ఉంది, నో డౌట్. ఒక క్లియర్ ఇది ఉంది ఆయనకు. ఆ వ్యక్తిగా అతని పోకడల విషయంలో కానీ పరిపాలన పరంగా అతని విధానాల విషయంలో కానీ ఆయనకంటూ ఒక విధానం ఉంది. ప్రజాకంటక పాలనని ఎవరూ సమర్థించరు. మేము ప్రజల తరఫున ఉంటాం. మీడియా అంటేనే అపోజిషన్, గఫూర్ గారు నడినే చెప్తారు, మీడియా అంటేనే అపోజిషన్, ప్రతిపక్ష వాయిస్ ఉండాలి. అది అంతే. అక్కడ ఎవరైనా కూర్చొని ఆ కుర్చీలో మాకు అనవసరం. సో కానీ ఇక్కడ ఏమైందంటే, మీరు సడన్గా ఆల్ సడన్ వైసీపీ అనుకూల జర్నలిస్టుల దగ్గర కనపడు ప్రత్యక్షం అవ్వడం, అక్కడ తిట్టుకోండి, మీరు టీడీపీని తిట్టుకోండి, మాకు అభ్యంతరం లేదు. జనసేనని తిట్టుకోండి, మాకు అభ్యంతరం లేదు. బీజేపీని తిట్టుకోండి, మాకు అభ్యంతరం లేదు. దట్ ఈజ్ అప్ టు యూ. ఒకటేంటంటే నేను ఒప్పుకుంటే మమ్మల్ని అంటే మా మీడియా వ్యవస్థను మీరెవరు ఒక మాట కూడా అనలేదు. నేను కొన్ని చూసాను, ఎక్కడ మీరు వాళ్ళని తిట్టుకుని మాకు అభ్యంతరం కూడా ఏం లేదు. ఎందుకు ఒక్కసారిగా వైసీపీ అనుకూల మీడియా మిమ్మల్ని హక్కును చేర్చుకుంది, మీ ఇంటర్వ్యూలకి ఎందుకు అంత ప్రయారిటీ ఇచ్చింది అనేది ఒక పాయింట్ అయితే, మరి అది ఎక్కడ పుట్టిందో